గమన ఆవిడ, తర్వాత ఇంద్రసేన చౌదరి. అంటే ఈ రొచ్చు మీడియా ఎలాంటిది అంటే, అతని మీద పెట్టిన కేసు, రావణ్ మీద పెట్టిన కేసు యూఏపిఏ. ఆ చట్టానికి సంబంధించి అతను చేసిన తీవ్రమైన నేరం అని చెప్తున్న దానికి సంబంధించి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా అనేది అడుగుతారు. వీళ్ళు సమాధానం చెప్తారు. ఈ దినకంత్రి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి అత్తమానవ ఎక్కడ ఉంటారు, ఈ అమ్మాయికి తనతో ఏం సంబంధం, వీళ్ళతో ఏం సంబంధం, ఇంకా ఎంతమందితో సంబంధం, ఏంటది? మెంటలెక్కి కొట్టుకుంటున్నారా? మళ్ళీ బయటకు వచ్చేసి నీతులు శుద్ధులు చెప్పడమా? ఏది వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నారు, ఫ్యామిలీ గురించి తిడుతున్నారని ఈ కళ్ళు కనబట్టలేదా? ముఖ్యంగా ఒకడు ఉన్నాడు, వాడు శాపం పెట్టడం కాదు, కర్మ చాలా త్వరగా తిరుగుతూ ఉంటుంది అంటారు. కర్మ కలియుగం కదా, వెంటనే ఫలితం చూపిస్తుంది అంటారు. తొందరలోనే చూపిస్తుంది. నేను చెబుతున్నాను, ఇప్పుడు దాకా మన సెన్సెస్ చెప్పింది ఏది కూడా నిజం కాకుండా పోవాలి. ఇదేదో ఈ కేసుకు సంబంధించి కాదు, ప్రతి విషయంలో నీకు వార్త అంటే అసలు తెలియదని అర్థమవుతుంది. నువ్వు రంకు పురాణం నడపడానికే నీకు ఛానల్ అనేది ఒకటి ఉంది అనిపిస్తుంది. రంకు పురాణాల గురించి మాట్లాడటమే జర్నలిజం అనుకునే ఎదవల గురించి మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పే నీతుల గురించి తెలుసుకోవాల్సి వస్తుంది. అసలు ఒక జర్నలిస్టే కాదలుచుకోవాలి, ఒక మామూలు ఒక ప్రేక్షకుడికైనా అర్థమవుతుంది వీళ్ళు చేస్తుంది అంత రొచ్చు అనేది. ఈ కేసుకు సంబంధించి వీళ్ళు ఏం చేశారు? పైగా కొన్ని పత్రికలు వీళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని ఎంక్వైరీ చేస్తున్నారా, లేకపోతే పోలీసులు వచ్చి బయటకు వచ్చి చెప్తున్నారా? లేకపోతే వీళ్ళకి అనువైన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చారట. నిన్న మొన్నటిదాకా ఇంద్రసేన చౌదరి అయ్యాడు. అతను అంతకుముందు టీడీపీలో ఉన్నది కూడా దాచిపెట్టారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నారట. మీరు ఆమెకి ఎందుకు ఇచ్చారు అద్దెకి అంటే, పంపగట్టుకునే ప్రతివాడు ఎవడో ఒకరికి అద్దెకిస్తాడు. అందరిని పోయి అడుగుతారా ఎందుకు ఇచ్చారు అద్దెకి? అసలు ఆ ప్రశ్నలు ఏంటి? ఈ దినపత్రికలను చూసి మాత్రమే నేను అడుగుతున్నాను. ఈ ప్రశ్నలు అడిగారా? అడగకపోతే పోలీసులు వచ్చి చెప్పాలి బయటకు వచ్చి, మేము ఈ ప్రశ్నలు ఏమి అడగలేదు, ఏది కేటీఆర్కి హీరోయిన్లకి మధ్య రాసలేళ్ళు అని చెప్పేసి తమ్మునైళ్ళు పెట్టేసేసి ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళని కలపగానే చెప్పు తీసుకొని కొట్టినట్టు సమాధానం చెప్పారా బీఆర్ఎస్ వాళ్ళు? ఏది ఒక్క ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్పాలా, ఒక్క సాక్షి చెప్పాలా? మరి వీళ్ళు ఎలా రాస్తున్నారు అని చిన్నపాటి నిరసన తెలిపామని చెప్పేసి జగదీష్ రెడ్డి అన్నాడు కదా. అప్పుడు వీళ్ళకి ఏదైనా అభ్యంతరం ఉంటే చేసుకుంటే అండి, నువ్వు ఎవడిరా కోంకిస్క గొట్టంగాడు, నీ దగ్గరకు వచ్చి అభ్యంతరం చెప్పడానికి వాళ్ళు చేయాల్సింది చేశారు. అంటే నాకు ఇదే వచ్చు, నాకు ఇదే చేతవను అని నిరూపించుకుంటూ ఉంటారు. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో నిజంగానే ఏదో జరిగినట్టు, వీడికి అన్నీ తెలిసినట్టు. తర్వాత ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం జర్నలిస్ట్కి తెలుస్తుందా? ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రిపోర్ట్ చేస్తాడు ఎవడన్నా, ఇంకా ఏదైనా అంటే ఎంక్వైరీ చేసి కనుక్కుంటారు. ఇలా ఇక్కడ ఒకటి ఏదైనా జరిగిందో లేదో వెంటనే అన్నీ తెలిసినట్టు మాట్లాడేస్తుంది. ఏంటిది? ప్రశ్నలట అనువైన వాటికి సమాధానాలు ఇచ్చారట, అనువు కాని వాటికి సమాధానం చెప్పలేదట. ఏవి అనువైన ప్రశ్నలు, ఏవి అనువు కాని ప్రశ్నలు? వీడికి ఎలా తెలిసింది? వీడు ఎలా రాశాడు? నిన్న మొన్నటిదాకా అతను వైఎస్ఆర్సీపీ వాడయ్యాడు. ఇప్పుడేంటి? గతంలో కూడా అతను టీడీపీలో ఉన్నాడు. అంటే ఈ వ్యవహారం తెలిసి దూరం పెట్టి ఉండొచ్చు. నీ బతుకంతా ఇంతేనారా భజన చేసుకుంటూ ఎవడేం చెప్తే వాడికి అనువుగా వాదన నిర్మించుకుంటూ వెళ్ళిపోవటమే. వాళ్ళు ఎందుకు పిలుస్తారు? నువ్వు ఈ ఛానల్ సీఈఓ, ఎవడికి తెలియదు కూడా సీఈఓ ఆమె. ఎందుకంటే ఆ రావణ అనేవాడే ఓనర్ లాగా, ఈమె పని మనిషిలాగా అనిపించేది అప్పట్లో కొన్ని వీడియోలు. ఇప్పుడు చూస్తున్నాం ఆమె సీఈఓ, ఆవిడ ఇతనికి జీతం ఇస్తుంది. ఫైన్. మీకు జీతం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి, ఇవ్వడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి పోలీసులు ఎట్లా అడుగుతారు? మీరు పెట్టినటువంటి సెక్షన్లో వీళ్ళ ఆర్థిక మూలాలు కనుక్కోమని ఏమన్నా ఉన్నదా? సరే ఉందే అనుకున్నాను. లేదు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ తాలూకు ఫండ్స్ వస్తున్నాయి, అందుకనే మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఎందుకు గన్నవరం పోలీసులు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తాలూకు ఫండ్స్ తాలూకు డీటెయిల్స్ లాగే అంత నెట్వర్క్ ఉంది వాళ్ళ దగ్గర. ఎన్ఐఏకి అప్పచెప్పాలి కదా, అది కూడా ఓకే.
పోలీసులు కాబట్టి వీళ్ళకి ఉంటుంది, అధికారం ఉంటుంది, హక్కులు ఉంటాయి, బాధ్యతలు, విధులు అన్నీ ఉంటాయి. కానీ నువ్వు అదే ఎందుకు అద్దెకిచ్చావంటవి, నువ్వు ఈ ఛానల్ ఎందుకు పెట్టావంటవి. ఇద్దరు ఒకే కారులో వచ్చి ఒకే కారులో వెళ్ళారు. పోనీ 2 కార్లు నువ్వు అరేంజ్ చేయాల్సింది కదా. లేదు పక్కన ఏదన్నా ఒక మంచి జూలై 17 మళ్ళీ 17వ తారీఖు రమ్మన్నారు కదా, 4 రోజుల్లో మళ్ళీ ఏం తిరుగుతారు, ఇక్కడే ఉండండి అని చెప్పేసి వీళ్ళు ఏమైనా అరేంజ్ చేయాల్సింది కదా ఈ విలేకరులు. ఒకవేళ ఉన్నారంటే మళ్ళీ అదొకటి, వాళ్ళు తిరిగి వెళ్లకుండా అక్కడే ఉన్నట్టు సమాచారం నిన్ను అడుగుతారు. మరి ప్రతిదీ నిన్ను అడుగుతారు, ప్రతిదీ. ప్రశ్న రావణ్ణి ఏంటి ప్రశ్న రావణ్, ఆడి పేరు చెప్పొచ్చు కదా, బచ్చలకూరు జోసెఫ్ అరెస్ట్ అయిన కేసులో ఎంక్వైరీ జరుగుతుంది, వీళ్ళు ఇచ్చిన రిమాండ్ అయిపోబోతుంది. ఏం తెలుస్తారు, ఏం చెప్తారు వీళ్ళు ఏం చెప్తారు, మేము ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం, ఇంకా లోతుగా ఎంక్వైరీ చేయాలి, ఈ దశలో అతన్ని వదిలేస్తే యువరానర్ సాక్ష్యాధారాలని రూపుమాపే అవకాశం ఉన్నది, అందువలన అతన్ని వదలొద్దు యువరానర్. ఇదే కదా చెప్పేది. ఏం మరి సాయికృష్ణ మర్డర్ కేసులో సిఐ నాగరాజుని ఎందుకు ఇంతవరకు ప్రశ్నించలేదు? సుప్రీంకోర్టు దాకా వెళ్ళి నేను కృష్ణలంకలోనే విచారిస్తానంటారా? ఈ ఇన్సిడెంట్లు ఎలా జరుగుతుంటే వారి భార్య, రావణ్ భార్య, ఆ భర్తకు సంబంధించిన వీడియోలు సర్క్యులేట్ కాకుండా ఆపండి అని. ఎందుకు వెళ్ళారు? ఒక రకమైన ఆర్డర్ తీసుకోవాలని ఎందుకు వెళ్ళారు ఆవిడ? ఎందుకు వెళ్తారు? ఇంకాస్త అతను ఇమేజ్ని బ్యాడ్ చేస్తారు కాబట్టి, అంతే కదా. దీని మీద తీర్పు వచ్చిందనుకోండి, ఈ రోజున కోర్టు ఏదో తీర్పు ఇచ్చినట్లుందిగా, మనం ఏం చేస్తాం? నువ్వేమీ చెయ్యవు. రంకు పురాణాలు ఏమన్నా ఉంటే వెతుక్కొని ఒక డిస్కషన్ పెట్టుకో. మనము ఏ అయితే విత్తనాలు వేస్తామో ఆ చెట్లే వస్తాయి. మామిడి విత్తనాలు వేసామంటే మామిడి చెట్లే వస్తాయి. కాలం ఎంతో దూరం చూస్తూ ఉండదు, కాలం వెంటనే గిర్రం తిరిగిపోతుంది. నేనేదో దాడులు వాటి గురించి ఏదో ప్రస్తావిస్తున్నాను అనుకున్నాను. మనము ఒకరి మీద ఆరోపణ చేసినప్పుడు మన వైపు 3 ఏళ్ళు చూపిస్తాయి కదా, ఎంతో కాలం పట్టదు. నేను చాలా రోజుల క్రితం, అంటే 2 ఏళ్ల క్రితమే చెప్పేవాడిని, అప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నది. వాళ్ళు సరిగ్గా ఎందుకో ఒక విషయం మీద ఫోకస్ చేయటం లేదు. అది కన్నా ఫోకస్ చేస్తే ఇంకా గట్టి పాలిటిక్స్ అయిపోతాయి. ఇంకా అది మొన్న మధ్య ఒక 3-4 నెలల క్రితం వచ్చింది ఆ డర్టీ పిక్చర్ తాలూకు టీజర్. ఇంకా అలాంటి డర్టీ పిక్చర్లు చాలా వస్తాయి. ఎందుకంటే అప్పు చేయనివాడు ఎవడు ఉంటాడు, కక్కుర్తిక మండలాలు ఎవరు ఉండరు. కాబట్టి కోరి ఆహ్వానిస్తున్నారన్నమాట. కోరి వీళ్ళు అనుభవిస్తారు. ఇదేదో శాసనార్థాలు పెట్టడం కాదు. ఈ డర్టీ పాలిటిక్స్ చూసిన తర్వాత మనకు తెలిసినటువంటి కొన్ని వాస్తవాలని వేరీ చేసుకున్నప్పుడు మన అంచనాకు వస్తున్న ఒక దృశ్యం, భవిష్యత్తు దృశ్యం. ఇప్పుడు ఆ రాముల నాయక్ అనే ఒక సిఐ ఉన్నాడు, అరికాళ్ళ కోటింగ్ ఇచ్చాడు. ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చి మద్దతు ఇస్తాడు వీళ్ళకి, అసలు అదేలా ఇదేలా అని చెప్పేసి చూశారు కదా. జరిగి అన్నాళ్ళైందా? 6 నెలలు అయిందా? 6 నెలలు అయిందా? ఏడాది అయిందా? వేరే మహిళతో కేసు పెట్టడానికి వచ్చిన వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టేసేసుకొని ఆవిడని కూడా సరిగ్గా చూడట్లేదని ఊడిందిగా. ఇంకొక సిఐ ఏదో ఒక బూతు వాడి కాల్చి పరాస్తా డాష్ అన్నాడు కదా, ఏమైంది? ఇంకా ఇలా ఎవరెవరు పీటర్ అయ్యారు, ఇవన్నీ చట్టబద్ధంగా జరుగుతున్నాయి కదా. ఇవన్నీ ఎఫర్ట్లెస్ అంటారు. ఒక ప్రయత్నం ఏం చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ కర్మ తిరిగి వచ్చి చెప్పుకుంటుంది. ఇట్లా నేను చెప్పినప్పుడు నా కొలీగ్స్ కొంతమంది అని ఇక్కిలిచ్చారనమాట. ఆ ఇక్కిలిచ్చిన వాళ్ళు ఇప్పుడు ముసుగేసుకొని తిరుగుతున్నాడు అటు ఇటు. వీడు ఎక్కడ పిలిచి ఆ విషయం మళ్ళీ గుర్తు చేస్తాడు అని చెప్పేసి. సో కర్మ విల్ రిటర్న్స్ వెరీ 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 సూన్ ఇన్ ద గాడ్స్ డైరెక్షన్ ఓన్లీ, వితౌట్ హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్ ఆర్ ఇంటర్వీనింగ్. అంటే మానవుల ప్రమేయం లేకుండానే విధి అనేది చూపించబోతుంది. విధి బలీయమైనది, ఈ కాంత ప్రకృతి విచిత్రమైనది అనే జంధ్యాల గారి సినిమాలో ఒలుసు కట్టు అర్థం పర్థం లేని కొన్ని డైలాగులు వాడుతూ ఉన్నట్టు ఇప్పుడు నేను మీకు చెప్పింది అనిపించిన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అరే ఇదేంటి ఇలా జరిగింది అనుకుంటారు మీరు.